నగరి వైసీపీలో మాజీ మంత్రి రోజా శతకం ముగిసినట్లేనా? రోజాని రాజకీయంగా క్లోజ్ చేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయా? ఉమ్మడి చిత్తూరు జిల్లాలో ఇంటి పోరు తప్పించుకోవడానికి పెద్దిరెడ్డి రామచందర్ రెడ్డి పావులు కదుపుతుంటే రోజా విషయంలో ఆయనకు జగన్ కూడా పర్మిషన్ ఇచ్చారా? జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే అవుననే సమాధానం వినిపిస్తుంది. ఇంతకీ ఏపీ రాజకీయాలు ఏం జరుగుతుంది? రోజాని పంపేయడానికి టెండర్ వేశారా? జగన్ నిర్ణయం ఏంటి? దివంగత నేత గాలి ముద్దు కృష్ణనాయుడు కుమారుడు జగదీష్ వైసీపీ వైపు అడుగులు వేయనున్నారు. అంతేకాదు పక్కా ప్లాన్ తోనే ఎంట్రీ ఇచ్చారు. నగరి వైసీపీ ఇన్ఛార్జ్ పదవిపై ఆయన కన్ను పడింది. ఇక ఆయనకు ఆ పదవి దక్కేలా పెద్దిరెడ్డి పావులు కదుపుతున్నారని, రోజాకి జిల్లాలో సెగ్మెంట్ లేకుండా చేయడమే ఆయన వ్యూహం అని ప్రచారం జరుగుతుంది. దానికి జగన్ కూడా సరే అన్నారని కూడా జోరుగా ప్రచారం జరుగుతుంది. దీంతో ఇప్పుడు ఇది హాట్ టాపిక్ గా మారింది. కీలక నేతల జంపింగ్లతో వైసీపీకి పలు పదవుల్లో నాయకత్వాలేవి స్పష్టం కనిపిస్తుంది. ఓవైపు పార్టీని వీడేవాడు వీడుతున్న వేళ పార్టీ పెద్దలు కొందరు నేతలకు చెక్ పెట్టడానికి పావులు కదుపుతున్నారట. ఉమ్మడి చిత్తూరు జిల్లా నగరి నుంచి 2 సార్లు అంతో ఇంతో మెజార్టీతో గెలిచిన మాజీ మంత్రి రోజా గత ఎన్నికల్లో 45,000 పై చిలుకుతో ఓట్ల తేడాతో పరాజయం పాలయ్యారు. అప్పటి నుంచి ఆమె నగరికి పూర్తిగా దూరమై అప్పుడప్పుడు ప్రభుత్వంపై విమర్శలతో వీడియోలు రిలీజ్ చేస్తూ కాలం గడిపేస్తున్నారు. ఇంకా నేనున్నానంటూ గుర్తు చేస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ ఘోరంగా ఓడిపోయింది. కేవలం 11 సీట్లు మాత్రమే గెలుచుకొని ప్రధాన ప్రతిపక్ష హోదా కూడా దక్కించుకోలేకపోయి జగన్ కూడా అప్పటి నుంచి సైలెంట్ అయ్యారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి వైసీపీ పతనం స్టార్ట్ అయింది. ఆ పార్టీకి ఇక భవిష్యత్ లేదని భావించిన పలువురు ముఖ్య నేతలు వైసీపీకి గుడ్ బై చెప్తున్నారు. మరికొందరు పార్టీ మారడానికి తమ ప్రయత్నాలు తాము చేసుకుంటున్నారు. ఇప్పటికే ఆ పార్టీకి చెందిన మాజీ మంత్రులు, మాజీ ఎంపీలు, తాజాగా రాజ్యసభ సభ్యులు సైతం జగన్ కు గుడ్ బై చెప్పి తలో దారి చూసుకున్నారు. ఫలితంగా క్షేత్రస్థాయిలో ఆ పార్టీకి బలమైన నాయకుల కొరత ఏర్పడింది. ఇలాంటి పరిస్థితుల్లో ఉన్న నాయకుల్ని కాపాడుకోవడంతో పాటు కొత్త వారిని చేర్చుకోవడానికి ఏ పార్టీ అయినా, ఏ రాజకీయ నాయకుడైనా ప్రయత్నిస్తారు. కానీ వైసీపీలో మాత్రం సీన్ రివర్స్ అవుతుందట. మాజీ మంత్రి రోజాను పార్టీ నుంచే వెళ్లగొట్టే ప్రయత్నాలు జరుగుతున్నాయని ప్రచారం జరుగుతుంది. రోజా సేవలు ఇక చాలని, నగరిలో బలమైన నాయకుడు అవసరమని వైసీపీ అధినేత జగన్ భావిస్తున్నారట. ఇందులో భాగంగానే గాలి ముద్దు కృష్ణం నాయుడు రెండో కుమారుడు గాలి జగదీష్ ని వైసీపీలోకి చేర్చుకునేందుకు సిద్ధమయ్యారట. తన అన్న నగరి టీడీపీ ఎమ్మెల్యే గాలి భానుప్రకాష్ తో విభేదిస్తున్న జగదీష్ నగరిలో వైసీపీ ఫ్లెక్సీలతో అప్పుడే హడావుడి మొదలు పెట్టారు. ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే జగదీష్ చేరికపై రోజాకు కనీస ఇన్ఫర్మేషన్ కూడా ఇవ్వలేదట. నగరి నియోజకవర్గానికి రోజాను దూరం చేయాలని జగన్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రచారం జరుగుతుంది. గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో రోజా నాయకత్వాన్ని నగరి వైసీపీ శ్రేణులు తీవ్రంగా వ్యతిరేకించాయి. గ్రామ స్థాయిలో సర్పంచ్ల నుంచి జెడ్పీటీసీల వరకు చాలా మంది వైసీపీ నాయకులు రోజాని వ్యతిరేకించి రోజాకు వ్యతిరేకంగా పనిచేశారు. ఇప్పటికే ఆమె నాయకత్వాన్ని వ్యతిరేకిస్తూనే ఉన్నారు. పార్టీ అధినేత జగన్ కు రోజాపై అనేక ఫిర్యాదులు కూడా చేశారు. ఈ క్రమంలోనే ఈ రోజాకు సేవలకు సెలవు చెప్పాలని జగన్ డిసైడ్ అయ్యారట. నిజానికి జగన్ కష్టకాలంలో ఉన్నప్పుడు రోజా వైసీపీ కోసం స్ట్రాంగ్ గా నిలబడ్డారు. చాలా ఫైట్ చేశారు. ఆయన ప్రత్యర్థులు చేసిన కామెంట్స్, విమర్శలకు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చేశారు. ప్రత్యర్థులపై తనదైన శైలిలో ఫైర్ అవుతూ ఫైర్ బ్రాండ్ గా గుర్తింపు పొందారు. మరి అలాంటి నాయకురాల్ని జగన్ దూరం పెట్టాలని భావిస్తున్నట్లు వస్తున్న వార్తలు సంచలనం రేపుతున్నాయి. రోజాకు చెక్ పెట్టడం వెనుక మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచందర్ రెడ్డి కీలక పాత్ర పోషిస్తున్నారంట. ఎన్నికలకు ఇంకా చాలా టైం ఉంది. ప్రభుత్వం మీద ప్రజలకు నమ్మకం ఉంది. వైసీపీ హయాంలో జరిగిన అవకతవకలు రోజుకొకటి బయటపడుతున్నాయి. వాస్తవానికి కార్యకర్తల దందాలు ఒక్కొక్కటిగా బయటపడుతుండటంతో కొన్ని చోట్ల వైసీపీ తిరిగి సమాధానం చెప్పుకోలేని పరిస్థితిలో ఉంది. గతంలో జరిగిన దాడులు, దౌర్జన్యాల గురించి సామాన్య జనం కూడా నోరు తెరిచి చెప్పుకుంటున్నారు. ఇలాంటి స్థితిలో వైసీపీ చేరడం అంటే ఖచ్చితంగా అది ఓ రకంగా సాహసమే.
అలాంటిది గాలి జగదీష్ వైసీపీలో చేరడానికి కారణం ఏమిటి అంటే అది మాజీ మంత్రి పెద్దిరెడ్డి వ్యూహం అని అంటున్నారు. గత కొన్ని సంవత్సరాల కాలంలో కమ్మ సామాజిక వర్గాన్ని అణిచివేయడమే లక్ష్యంగా అటు జగన్తో పాటు కింది స్థాయి నాయకులు కూడా ప్రయత్నించారు. ఆ సామాజిక వర్గం లెక్కలతోనే అమరావతి రాజధానిని లేకుండా చేయాలని చూశారు. ఆ సామాజిక వర్గానికి చెందిన వారిని చాలా వరకు ఇబ్బందులు పెట్టారు. వారి వ్యాపారాలను స్తంభింపజేశారు. బలవంతంగా లాక్కోవడానికి కూడా తెగబడ్డారు. పెద్దిరెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న పుంగనూరు నియోజకవర్గంలో అయితే మరీ దారుణంగా వేధించారు. నగరిలో కూడా అదే జరిగింది. మాజీ మంత్రి రోజా సైతం ఇదే పని చేశారు. అయితే అక్కడ పెద్దిరెడ్డి వర్గీయులుగా చెప్పుకుంటున్న వారందరిపై కక్ష సాధింపు ధోరణిలో పనిచేశారు. 2019 నుంచి 24 వరకు వారిని అచేతనావస్థలో ఉంచారు. దాంతో పాటు వారికి రావాల్సిన పదవులు రాకుండా అడ్డుకున్నారు. తనకు అధిష్టానం వద్ద ఉన్న పలుకుబడితో స్థానికంగా తీవ్ర వ్యతిరేకత ఉన్న రోజా సీటు దక్కించుకున్నారు. రెండు 2019 కంటే ముందు నుంచి గాలి జగదీష్ కు సోదరుడు గాలి భానుప్రకాష్ తో విభేదాలున్నాయి. 2019లో తన సోదరుడిని ఓడించడానికి పెద్ద ఎత్తున నిధులు ఇచ్చారని ప్రచారం ఉంది. అయితే రాజకీయంగా ఎదగాలని కోరికతో ఉన్న అతన్ని టీడీపీ అధిష్టానం దగ్గరకు తీయలేదు. దీంతో పెద్దిరెడ్డి గాలి జగదీష్ జత కట్టాడట. 2024లో జగదీష్ వైసీపీ నుంచి పోటీ చేస్తాడని ప్రచారం కూడా జరిగింది. పెద్దిరెడ్డి కూడా ఆ దిశగా గట్టిగానే ప్రయత్నించారట. అయితే రోజా పట్టు వదలకుండా తన నగరి సీటు సాధించుకున్నారు. నగరి చరిత్రలో అత్యంత ఘోరంగా ఓటమి పాలైన నేతగా రికార్డులకు ఎక్కారు. ముందు నుంచి పెద్దిరెడ్డితో విభేదిస్తున్న రోజా ఓటమి తర్వాత కూడా పెద్దిరెడ్డికి వ్యతిరేకంగా వేదికల మీద మాట్లాడారు. దీంతో పాటు అంతర్గతంగా పెద్దిరెడ్డి వ్యతిరేక టీంను తయారు చేయడానికి రోజా ప్రయత్నించారట. పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డిని ఉమ్మడి చిత్తూరు జిల్లా అధ్యక్ష బాధ్యతలు తీసుకోమన్నప్పుడు చిత్తూరు ఇన్ఛార్జ్ విజయానందరెడ్డిని బహటంగా వ్యతిరేకించాడని తర్వాత రోజా నారాయణ స్వామి దానికి అనుకూలంగా మాట్లాడారని తెలిసింది. దీంతో ఉమ్మడి చిత్తూరు జిల్లా అధ్యక్షుడిగా భూమన్ కరుణాకర్ రెడ్డిని నియమించారు. వైసీపీ డీలా పడ్డ టైం ఇదే మంచి టైం అని భావించారు. సరిగ్గా టైం చూసుకొని పావులు కదిపిన పెద్దిరెడ్డి నగరిలో రోజాకు వ్యతిరేకంగా గాలి జగదీష్ ని తెరపైకి తెచ్చారట. జగన్ కి కూడా జగదీష్ విషయంలో సానుకూలంగా ఉన్నారని, చేరిక లాంఛనం పూర్తయ్యాక జగదీష్ ని నగరి వైసీపీ ఇన్ఛార్జ్ గా ప్రకటిస్తారని ప్రచారం జరుగుతుంది. అయితే రోజా వర్గీయులు దాన్ని కొట్టిపారేస్తున్నారు. నియోజకవర్గాల పునర్విభజన వల్ల కొత్తగా పుత్తూరు నియోజకవర్గం ఏర్పడే అవకాశం ఉందని, అందుకే గాలి జగదీష్ చేరుతున్నారని అంటున్నారట. మొత్తానికి రోజా విషయంలో జగన్ నిర్ణయం వైసీపీలో హాట్ టాపిక్ గా మారింది. మరి ఏం జరుగుతుందో, జగన్ ఫైనల్ గా ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో, నిజంగానే రోజాను సాగనంపుతారా అనేది తెలియాలంటే కాస్త వెయిట్ చేయాల్సిందే. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.